గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సునంద. ఇప్పటికే తమిళనాడు చూస్తే మీకు అర్థమై ఉంటుంది. శ్రీ ఉప్మాక వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము, చెల్లి నేను కలిసి. వీడియో తీసి అప్పుడే 1 మంత్ పైనే అవుతుంది. ఇప్పుడు పోస్ట్ చేశాను, ఇప్పటివరకు కుదరలేదు. ఏంటి గుడి ప్రాముఖ్యత ఏంటి, అసలు విశిష్టత ఏంటి, ఎలా పిలిచారు ఏంటి అనేసి నేను క్లియర్ కట్గా చెప్తాను వీడియోలో. లాస్ట్ వరకు చూసేయండి, ఓకేనా? చూడండి. నాకైతే టెంపుల్ కోసం అంత ఇదిగా ఏం తెలీదు. అలా అని మా నాన్నని అయితే అడిగాను నేను. మా నాన్నకి తెలిసినంత వరకు మ్యాథ్స్ చెప్పాడు. అదే నేను చెప్తున్నాను. ఎవరికైనా ఏదైనా ఒకవేళ తప్పులు మాట్లాడితే క్షమించండి, పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే. ఉప్మాకలో శ్రీ వెంకటేశ్వర స్వామి ద్వాపర యుగాంతంలో గరుడు శ్రీకృష్ణుని ఒక వరం కోరుతాడంట. మీరు ఎప్పుడు నా వీపు పైనే ఉండాలని. అప్పుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా వరం ఇస్తాడంట. కలియుగంలో దక్షిణ సముద్ర తీరంలో నీవు పర్వతంగా మారుతావు. అప్పుడు నేను శ్రీ వెంకటేశ్వర స్వామిగా వచ్చి పర్వతమైన నీ మీదనే కలుగుంటానని. అదేవిధంగా కలియుగంలో పర్వతమైన అంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ కొండ మీద కొలువై ఉంటాడంట. ఇక్కడైతే పిలిచారంట. వెంటనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బరువు మొయ్యలేక ఆ కొండ అయితే కృంగిపోయిందంట. ఇది తెలుసుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామి వెంటనే తన 2వ పాదాన్ని 7 కొండలైన తిరుమల తిరుపతి మీద పెట్టారంట. 2వ పాదాన్ని వెంకటేశ్వర స్వామి అయితే మొదటిగా పాదం మోపింది అయితే ఈ కొండ మీదనేనంట. చూడండి, ఇక్కడ స్టెప్స్ ఎక్కడానికి స్టెప్స్ అయితే 350, 360 ఎంతో ఉన్నాయి. మేము కరెక్ట్గా అబ్జర్వ్ చేయలేదు, చూసాం కానీ 360 అలా ఉన్నాయి. స్టెప్స్ ఎక్కేయడం ఈజీనే అనుకున్నాం, కానీ బాబుతో మాకు చాలా కష్టమైపోయింది. కానీ చాలా దర్శనం అయితే చాలా ఫ్రీగా అయ్యింది. ఫుల్ రష్ ఉండే కింద టెంపుల్ దగ్గర. ఎలా అయినా ఎక్కాలి, ఇంత దూరం వచ్చి మళ్ళీ వెళ్ళిపోతే ఎలా అనేసి ఏదోలా ట్రై చేసి టెంపుల్ మెట్లు అయితే ఎక్కి మీదకి దర్శనం అయితే చేసుకున్నాము. చాలా అంటే చాలా బాగుంది. లొకేషన్ అయితే ఇక్కడ నుంచి చూడండి, మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తూనే ఉంటుంది. ఇక్కడ నేను మా వాడిని ఎత్తుకొని ఎక్కుతుంటే మా చెల్లి నవ్వుతుంది, వీడియో తీస్తానని. వద్దు ఇక్కడ తీయొద్దంటే వీడియో తీసింది. తర్వాత వాడు నడుస్తానని అంటే దించి నడిపిస్తుంది వాళ్ళ పిన్ని. ఇంకా వీడితో ఎలాగో కుదిరేలా లేదనేసి ఇంకా తను ఎత్తుకొని నడుస్తుంది. అయినా కూడా దానికి కూడా ఓపిక సరిపోవట్లేదు. ఇక్కడ చూడండి, ఇలా నామం మన వేలుతో నామం ఎలా చేస్తే అనుకున్న కోరికలు నెరవేరుతాయంట. అక్కడ అందరూ చేస్తున్నారు కదా అని మనం కూడా చేస్తున్నాం అంతే, అందుకని ఏం తెలీదు. మొత్తం ఇండియాలోనే కల్కి అవతారంలో మనకి దర్శనమిచ్చే ఏకైక గుడి కూడా ఇదేనంట. అది కూడా మా నాన్నే చెప్పారు, నాకు తెలీదు. ఇక్కడ స్వయంగా స్వామివారి కల్కి అవతారంలో వెలిచారంట. ఎక్కడ ఈ రూపంలో మన ఇండియాలో ఎక్కడ ఈ రూపం లేదంట. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అవంతా పెద్ద చెరువులా ఉంది, చాలా బాగుంది. ఇక్కడ నుంచి లొకేషన్ చూస్తుంటే రామ్మా అని అంటున్నారు నా కొడుకు. ఇక్కడ మొత్తం అందరూ పూజలు చేస్తున్నారు. ఇది మీద కొండ మీద ఎలా ఉంది మొత్తం అంతా చూడండి, మీకు చూపిస్తున్నాను కదా. ఇక్కడ అసలు ఇక్కడే స్వయంగా వెలిచారంట. స్వామివారు ఇక్కడే పాదం మోపారట. ఇలా అయితే ఉంది ఇక్కడ మొత్తం అంతా చూడండి, మీకు వీడియోలో కనిపిస్తున్నట్టు బయట కొండ మీద ఇదంతా. అండ్ లోపల స్వయంగా వెలిసిన స్వామిని అయితే చూపిస్తాము. ఇక్కడ ఒక 15 మినిట్స్ మేము లేట్గా వచ్చేలా ఉంటే మాకు దర్శనం అవ్వకపోదును. అంత కష్టపడి స్టెప్స్ ఎక్కినందుకు అమ్మో. చూడండి స్వామివారిని అలా స్వయంగా వెలిచారు. ఇక్కడే కింద టెంపుల్ ఉంటుంది కదా, అక్కడ ఏంటంటే కిందన క్షేత్రపాలకుడిగా వేణుగోపాల స్వామి, ఉత్సవమూర్తులైన భూదేవి శ్రీదేవి సమేతంగా వెంకటేశ్వర స్వామి ఉంటారు. ఆ టెంపుల్ అయితే కింద ఉంటుంది. అండ్ స్వయంగా వెలిచింది అయితే ఈ కొండ మీదనే. అందరూ అందుకే ఎంత కష్టమైనా కూడా కొండ మీదకి వచ్చి దర్శనం చేసుకుంటారు స్వామివారిని. ఇక్కడ వచ్చేసరికి మాకు ఆమె మొత్తం పూర్తిగా అలసిపోయాం. మీకు చూస్తున్నారు కదా, మామూలుగా లేదు. చూడండి, ఇక్కడ నేను దిగొస్తుంటే మా చెల్లి నవ్వుతుంది. చాలరా పదరా, అర్జెంటుగా ఏదైనా తాగాలి, దాహమేస్తుందని అన్నాను. ఇక్కడ అందరూ రాళ్ళు అయితే పేరుస్తున్నారు స్టెప్ బై స్టెప్. ఎందుకు అంటే ఎన్ని రాళ్ళు అలా పెడితే అన్ని అంతస్తులు ఇల్లు అయితే కడతామంట. ఏమో నిజమో అబద్ధమో, అందరూ చేస్తున్నారు కదా నేను చేశాను. చూడండి పడిపోతున్నాయి. అదేంటో అదేంట్రా పడిపోతుంది అని అంటుంది చెల్లి. అలా ఏం లేదురా, 7 పెట్టాను, అయితే 7 అంతస్తులు ఇల్లు కట్టేస్తానని నవ్వుతున్నాను. ఏటో అంతే. అలా అవుతుండగా ఇక్కడ చూడండి, ఒక అతనైతే మోకాళ్ళ మీద స్టెప్స్ ఎక్కుతున్నారు. ఎమ్మో, చూస్తుంటేనే నా కళ్ళని నీళ్ళు తిరిగాయి. గ్రేట్ అసలు ఈ రోజుల్లో. ఇంకా జెంట్స్, లేడీస్ కాదు, జెంట్స్ అలా ఉండడం అయితే గ్రేట్ నన్ను అడిగితే. ఇక్కడ చిన్నపిల్లలు అండ్ దారికి ఆగు ఆగు అని అంటుంటే అక్కడ దర్శనం ఇచ్చాము. అంటే నాకు తోచింది ఇచ్చాను. ఇక్కడ రా అమ్మ ఇంక చాలు, కింద స్వామివారిని కూడా దర్శనం చేసుకుంటా అని అన్నాను. అంటే నా వల్ల కాదమ్మా, నువ్వు వెళ్తే వెళ్ళు అనేసి అంది. అండ్ ఓకే అయితే
వీడిని చూడు అని చెప్పి బాబుని తనకి అప్పచెప్పేసి నేను వెళ్ళాను. ఇక్కడ కూడా పర్లేదు. దర్శనం అయితే సూపర్‌గా అయ్యింది. చాలా పర్లేదు. కాకపోతే ఒక్క 15 మినిట్స్ చాలా కష్టమైంది. ఎందుకంటే ఫుల్ రష్‌గా ఉంది టెంపుల్ అయితే. ఎందుకు అనంటే చాలామంది చూడండి, మీకు ఆ రోజు తొలి ఏకాదశి ఏదో స్పెషల్ ఉంది. కళ్యాణం నెక్స్ట్ డే. అందువల్ల అందరూ రావడం అయితే జరిగింది. ఫుల్ రష్ ఉంది. చూడండి స్వామివారిని లోపల ఎలా ఉన్నారో చూడండి. ఇక్కడైతే వీడియో తీయనివ్వలేదు యాక్చువల్‌గా. కాకపోతే మీకు చూపిద్దామని నేను తీసా. జస్ట్ అంతే. అలా చిన్నగా కనిపిస్తుంది. ఇక్కడైతే కుంకుమ తీసుకొని బొట్టు పెట్టుకున్నాము. బయటకొచ్చేసాను. టెంపుల్‌లో దర్శనం అయితే అయిపోయింది. ఇంకా మా చెల్లి వాడిని పట్టుకొని కూర్చొని బయటుంది. లాస్ట్‌లో చెప్తానని చెప్పాను కదా! ఏంటి అంటే గుడ్ న్యూస్. శ్రీ ఆంజనేయం మూవీలో ఒక హాఫ్ అన్ అవర్ షూట్ ఇక్కడే జరిగిందంట. ఈ టెంపుల్ దగ్గరే 17 ఇయర్స్ బ్యాక్. మీరు చూస్తున్నట్టయితే ఎప్పుడైనా నేను వీలైతే నేను క్లిప్ యాడ్ చేస్తాను. చూడండి. అది కూడా నాకు ఆ టెంపుల్‌కి వెళ్ళొచ్చిన తర్వాత అక్కడ ఒక సిస్టర్ అండ్ వాళ్ళు మాట్లాడుకుంటే అప్పుడు విన్నాను. అండ్ సెల్‌లో కూడా చూసాను. ఓయమ్మో! ఇప్పుడు తెలిసిందా ఇంత ఫేమస్ టెంపుల్‌ని ఇంత దగ్గరలో పెట్టుకొని ఇప్పటి వరకు వెళ్ళలేదా అని అనిపించింది. ఫైనల్‌గా మొత్తానికి ఉప్మాకి టెంపుల్‌కైతే వెళ్ళాను. అండ్ కొన్ని కొన్ని తెలుసుకున్నాను ఈ టెంపుల్ కోసం మా నాన్న చెప్పారు. అండ్ అక్కడ కూడా చూసాను. మొత్తం అంతా ఇలా జరిగింది. అంతే వీడియో. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంతే వీడియో. థాంక్ యూ. బాయ్ బాయ్.